వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇటువంటి కొన్ని టాపిక్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ యొక్క టాపిక్స్ ఏవైతే తెలుసుకున్నామో వీటికి జనరల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్లా ఈక్వేషన్ అంటే మన జనరల్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ హోమోజీనియస్ ఈక్వేషన్ కనుక ఇస్తే దానికి ఆ ఈక్వేషన్కి సంబంధించి ప్యారలల్ లైన్స్ కానీ పర్పెండిక్యులర్ లైన్ కండిషన్స్ కానీ ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మన ఈక్వేషన్ కనుక ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ కనుక ఈ ఈక్వేషన్ కనుక మనకి ఇస్తే ఇది నార్మల్ కోనిక్ ఈక్వేషన్. ఈ కోనిక్ ఈక్వేషన్ కనుక మనకి ఇస్తే సో ఈ యొక్క ఈక్వేషన్కి ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇంకా ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్, ఇవన్నీ డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్, ఇవన్నీ డిబిఎల్, ఇవన్నీ మనం కనుక్కుంటాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం యాంగిల్ బిట్వీన్ దీస్ లైన్స్, సో యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, సో మనకి ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీనికిను నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టూ ఈక్వేషన్స్కి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అనేది మనకి సేమ్. ఏంటయ్యా అంటే మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ cos theta is equal to modulus of a plus b divided by under root a minus b whole square plus 4 times of h square. సో ఈ ఏ ఒక్క లైన్స్కి మనం ఇట్లా అంటే ఏవి ఇచ్చినా కానీ మనం ఏ వాల్యూ, బి వాల్యూ, హెచ్ వాల్యూ తీసుకొని ఈ యొక్క ఫార్ములా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఈ ఈక్వేషన్ నార్మల్ కోనిక్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ మనం ఇట్లానే చేస్తాం అనమాట. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్. సో ఇది మన నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి డిస్టెన్స్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ లైన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ లైన్స్లో మన లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన లైన్ ఈక్వేషన్ అనమాట. సో ఇది రిప్రజెంట్స్, ఈ యొక్క లైన్ ఈక్వేషన్ మనకి ప్యారల్ గా రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడు అని చెప్పంటే డెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ, నెక్స్ట్ జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ, నెక్స్ట్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అండ్ ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్. లేదంటే డైరెక్ట్గా ఏ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై b is equal to g by f. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేసింది అని చెప్పంటే ఈ ఇచ్చిన లైన్ ఈక్వేషన్, పైర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ అనేది ప్యారలల్ గా ఉంది అని చెప్పి అర్థం. సో ఇట్లా ఉంది మనకి ప్యారల్ అయింది అనుకోండి, దాని మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి అని చెప్పంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ డివైడెడ్ బై ఏ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి, వేర్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది ఒక కండిషన్. లేదు అని చెప్పంటే మనకి ఎఫ్ వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ డివైడెడ్ బై బి టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి, వేర్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఏంటంటే అక్కడ మనకి అన్డిఫైన్ అయిపోతుంది. సో ఇట్లా మనం కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్. సో ఇవన్నీ సేమ్, అంటే మనం పార్ట్ 2లో ఇవన్నీ డిస్కస్ చేసాం. సో పార్ట్ 3లో ఏంటంటే నార్మల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పైన చెప్పుకుంటూ వచ్చాం, దాన్ని సాల్వ్ చేసాం. పార్ట్ 2లో ఇవన్నీ నేను చెప్పాను అనమాట. సో ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్, సో ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఫార్ములా ఏంటి నార్మల్గా అయితే వాళ్ళు మనకి ఆల్ఫా బీటా అనే ఒక పాయింట్ ఇస్తారు. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వాళ్ళు కనుక ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ కనుక్కోవడానికి మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ plus 2h times of alpha beta plus b into beta square divided by under root of a minus b whole square plus 4h square. ఇది మనం జనరల్గా కనుక్కునే ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్. సపోజ్ మన ఇచ్చిన ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. సింపుల్
ఇక్కడ కూడా మనకి ఆల్ఫా కామా బీటా అనే పాయింట్ వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ ప్లస్ 2g ఆల్ఫా ప్లస్ 2f బీటా ప్లస్ సి డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సో సింపుల్, అంటే అక్కడ ఏంటంటే జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం ఆల్ఫా బీటా. ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేసి అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ చేసాం. సో రెండు మనకి సేమ్. ఇట్లానే మనం సమ్స్ని కూడా సాల్వ్ చేయాలన్నమాట. సో ఈ యొక్క వీడియో తోటి మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ మనకి కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇది మన లాస్ట్ టాపిక్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నార్మల్గా మనం లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సపోజ్ వాళ్ళు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక లైన్ వాళ్ళు ఇచ్చారు, ఇది ఒక లైన్. అండ్ ఒక పెయిర్ ఆఫ్ లైన్స్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక పెయిర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను సపోజ్ ఒక లైన్ ఇలా ఉంది, ఇంకొక లైన్ ఇలా ఉంది. సో ఈ రెండు పెయిర్ ఆఫ్ లైన్స్, 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి పెయిర్ ఆఫ్ లైన్స్. ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ కి ఈక్వేషన్ ఏంటి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సపోజ్ ఒక లైన్ ఇట్లా వెళ్తుంది, దీని రెండింటికి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అండ్ ఈ యొక్క లైన్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ పాయింట్ ని నేను పి ఆఫ్ x1 y1 అనుకుంటాను, దీన్ని q ఆఫ్ x2 y2 అండ్ దీన్ని r ఆఫ్ x3 y3. సో ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది ఏమైనా కావచ్చు, రైట్ యాంగిల్ ఫామ్ అయి ఉండొచ్చు, ఈక్విలేటరల్ ఫామ్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం దీనికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా కనుక్కుంటామంటే n స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ బిఎల్ స్క్వేర్. సో ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను, n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ అండర్ రూట్ h స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ బిఎల్ స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. సో సిమిలర్ గానే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ కాదనుకోండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఈ యొక్క లైన్ ఈక్వేషన్ కి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఫౌండ్ అవుట్ చేయాలి అని చెప్పంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి lx1 ప్లస్ my1 ప్లస్ n హోల్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ బిఎల్ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్. సో ఇది మనకి కనుక్కోవాల్సిన ప్యాటర్న్. సో ఈ విధంగా మనం సమ్స్ ని సాల్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఇవన్నీ సేమ్. మనకి నార్మల్ లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఏం చేస్తాం, 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ చేస్తాం. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏని రాసుకోవాలి. అదే ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్. అదే వై ఇంటర్సెప్ట్ అనుకోండి, వై ఇంటర్సెప్ట్ ఏం చేస్తాం, వై ఇంటర్సెప్ట్ 2 ఇంటూ అండర్ రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ బి. సో ఈ విధంగా మనం ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ ని ఈజీగా సాల్వ్ చేస్తాం అనమాట. సో ఈ వీడియోని నేను షార్ట్ గా తీస్తాను, ఎందుకంటే చాప్టర్ ఎండింగ్ అయిపోయింది. ఇది లాస్ట్ వీడియోలో కంటిన్యూ చేయాలి, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి షార్ట్ గా చేయడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోస్ లో మనం 3D జామెట్రీ, డైరెక్షనల్ కోసైన్స్, డైరెక్షనల్ రేషియోస్ అనే టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను.